అందుకే నేను ఒక మాట అంటాను, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవరు నాతో ఉంటారో, నేను ఎవరితో ఉంటారో వారు అధికంగా ఫలిస్తే వారి జీవితము వ్యర్థమైన జీవితము కాదు. ఎవరు నాతో ఉండరో, నేను ఎవరితో ఉండనో వారు అధికంగా ఫలించరు. ఫలించని జీవితం వ్యర్థమైన జీవితం. ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, వాక్యములో ఫలించాలి, దేవునిలో ఫలించాలి, ఆత్మలో ఫలించాలి, పవిత్రతలో ఫలించాలి, మంచిలో ఫలించాలి. ఇలా ఫలించినప్పుడే మన జీవితానికి అర్థం. ఫలించినప్పుడు ఆ జీవితం వ్యర్థమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితం కూడా ఏంటంట? వ్యర్థమే. ఎన్నైనా ఇంతకీ? నాలుగే. మొదటిది జ్ఞానం.